క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దివ్య పూజ బలిలో గట్టు సన్నీ రోహిత్ శ్రీమంతం బాగా జరగాలని, కన్వకేషన్ బాగా జరగాలని దివ్య పూజ బలు అర్థిస్తున్నారు. చార్ల్స్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దివ్య పూజ బలు అర్థిస్తున్నారు. బేబీ వి మాధురి వారి బిడ్డకు ఆయన ఆరోగ్యం ప్రసాదించాలని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దివ్య పూజ బలు అర్థిస్తున్నారు. జయ హృదయరాజ్ ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలని, విజయవంతం అవి ఉద్యోగం రావాలని దివ్య పూజ బలు అర్థిస్తున్నారు. బేతం విశాలి త్వరగా కోలుకోవాలని దివ్య పూజ బలు అర్థిస్తున్నారు. జాన్ మరియు మేరీ వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కివిన్ లూసీ లకీరాయ్ ఉద్యోగం కొరకు దివ్య పూజ బలను సమర్పిస్తున్నారు. ఎస్ మాసస్ సెసిలియా తెరేసా ఆయురారోగ్యం కొరకు దివ్య పూజ బలను సమర్పిస్తున్నారు. అల్ఫోన్సా విజయ్ రాజ్ మరియు శాంతి జ్యోతి మార్టిన్ వీరాత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఈ నాగరాజు ఆయురారోగ్యం కొరకు మరియు స్టెబిలిటీ మైండ్ స్టెబిలిటీ బాగుండాలని దివ్య పూజ బలు అర్థిస్తున్నారు. వై జీవన్ సిద్ధు స్పందన మంచి దేవుడు జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని ప్రసాదించాలని ఆయురారోగ్యాల కొరకు దివ్య పూజ బలు అర్థిస్తున్నారు. స్టీఫెన్ వీరాత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మొదటి మరణ వార్షికోత్సవాన్ని కొనియాడుతుండగా దేవుడు వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. డి విజయ్ కుమార్ మరియు నమ్రత మంచి ఆయురారోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు. టి సుందర్ రావు మరియు భాగ్యలక్ష్మి యశ్వంత్ మరియు విశాల్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దివ్య పూజ బలను సమర్పిస్తున్నారు. వై అనిల్ దేవునికి ఆశీర్వాదాల కొరకు ఈ దివ్య పూజ బలు అర్థిస్తున్నారు. తను చేస్తున్నటువంటి పనులో ప్రభు యొక్క సహాయాన్ని అర్థిస్తున్నారు. మీనా రాకేష్ వారు గృహ ప్రవేశము చేస్తుండగా బాగా జరగాలని దేవునికి ఆశీర్వాదాల కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దివ్య పూజ బలను ప్రార్థన చేయమని కోరుచున్నారు. అదేవిధంగా ప్రసన్నరాణి వారి బిడ్డలను ప్రభు దీవించాలని, నోవెల్లా డికోద్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయురారోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎలీనా క్లేర్ ఫెర్డినాంజెస్ వీరు ప్రవేశ పరీక్ష రాస్తుండగా దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ దేవుడి జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అంతోనీ ఒలివెస్టర్ ప్రభు తనకున్న అస్వస్థతను తీసివేయాలని ఆయురారోగ్యము కొరకు దివ్య పూజ బలిలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. అదేవిధముగా ప్రార్థన చేయమని అడిగినటువంటి వారి యొక్క కోరికలను అంతను వారి మధ్యస్థం ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నారు. ప్రత్యేక దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన దివ్య పూజా బలుల గురించి ప్రార్థన చేస్తూ రాజానా కిరణ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దివ్య పూజ బలిని చేయమని అర్థిస్తున్నారు. ప్రత్యేకమైన తలంపుల గురించి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవదేవుడు మనకు చేసిన మేలులను ఉపకారములను తలంచుకొని దేవునికి స్తోత్రాలు కృతజ్ఞత తెలియజేస్తూ పూజా బలిని సమర్పించుకుందాం. అయితే మనకు రోజు మేలు జరుగుతున్నాయి కాబట్టి మేలులకు వందనాలు చెల్లించుకుంటాం. కానీ రోజు పాపాలు ఒప్పుకుందాం అంటే ఏం పాపాలు ఒప్పుకోవాలో తెలియదు. రోజు ఏం పాపాలు ఉంటాయి కదా, మనకు అదొక అలవాటు అయిపోద్ది. మరి మనలో
బహిరంగమైనటువంటి పాపాలే కాకుండా ఆంతరంగికంగా ఉండేటటువంటి విషయాలు మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవుని ఎదుట మన పాపదోషములను ఒప్పుకొని దేవుని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదరుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. ఈలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమా, మా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. జనిదైక పుత్రుడమా యేసువా, సర్వేశ్వరుని గోరెపిలా, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారక. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. పితగుని ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా,
మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా. పితైన సర్వేశ్వరుని వైవరు పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. ఆమేన్ 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 ఆమేన్. ఎస్డి సుజీవన్ తేజ పరీక్షల్లో మంచి రిజల్ట్స్ రావాలని ప్రార్థించుదము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువ అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను మీ ప్రజల అవసరములందు మా కొరకు విజ్ఞాపనము చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో ఆయన మాకు అండగా నిలుచునుగాక. మేమెదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపజూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు సంఘమును ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు వారికి తెలియజేసిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుంచి 28 వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుంచి 28 వరకు. ఆ దినములలో అంతియోక్యా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసముకు గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించి ఉండడని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి.
కానీ శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బాకు ప్రయాణమైపోయెను. పౌలు బర్నబా దెర్బాలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడ శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారికి అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంపిలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడి నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒక చోట ప్రోగు చేసి దేవుడి వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదనియు వారికి తెలియజేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. చెవులకు ఇంపైన వచనం, కన్నులకు దితినిచ్చే వచనం. చెవులకు ఇంపైన వచనం, కన్నులకు దితినిచ్చే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. క్రీస్తువా మీ స్తుతి మహిమ కలుగుగాక. 14వ అధ్యాయము 27వ వచనము నుండి. యేసు శిష్యులతో ఇట్లనెను, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మరలా మీ వద్దకు వత్తునని నేను చెప్పిన మాటను మీరు వినియున్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇంకా ఎక్కువ మాట్లాడను. ఏలైనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు. అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు. కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇట్లు చేయుచున్నాను. లెండు, ఇటు నుండి వెళ్ళుదము. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము మరి ఎంతవరకు మీరు శ్రద్ధగా ఎప్పుడైనా ఆలోచించారో లేదో తెలియదు, కానీ అపోస్తుల కార్యములు అనే బుక్కు అనేటటువంటి పరిశుద్ధ గ్రంథములో మనము అనేక విషయాలు వింటూ ఉన్నాము. మీ అందరికీ తెలుసు అనుకుంటాను, ప్రభు ఉత్థానమైన తరువాత పెంతెకోస్తు నుండి కొంతకాలము, బహుశా ఒక 50-60 సంవత్సరాల వరకు సంఘములో జరిగినటువంటి సంఘటనలను కొన్నింటిని లూకా గారు ఈ యొక్క పుస్తకములో పొందుపరిచారు. అపోస్తుల కార్యములు అంటే అపోస్తులు చేసిన కార్యములు, అపోస్తుల సమయంలో జరిగినటువంటి సంఘటనలను మచ్చుకి మనకి కొన్ని వారు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఇవి ఆనాడు జరిగినటువంటి కార్యక్రమాలు. ఇందులో మనం బాగా పరిశీలిస్తే కొన్ని విషయాలు మనకు కనపడతాయి. అందులో ఒకటి, అపోస్తులు ఇంకా వారి శిష్యులు కొంతమంది సువార్తను ప్రకటించడానికి అనేక దేశాలకు వెళ్ళారు. కొన్నిసార్లు దూర దేశాలకు వెళ్ళారు. అది అంత సులభమైనటువంటి పని కాదు. మనము చాలా విషయాలు వింటూ ఉంటాం. వీరి ప్రయాణము చేయటం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. ఆ రోజుల్లో ఆనాటి పడవల్లో వెళ్ళటం. మనం ఒక ఉదాహరణకు ఒక మాట వింటాం. పౌలు గారి పడవ ఒకసారి పగిలిపోయి ఆయన అనుచరులు కొంతమంది సముద్రంలో కొన్ని రోజులు ఉన్నట్టుగా మనకి చెబుతూ ఉంది ఈ గ్రంథము. కాబట్టి వీరు దూరభారం అనుకోకుండా దూర దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించటము
మనకు అక్కడ కనపడేటటువంటి ఒక విషయం. అయితే రెండవ ముఖ్యమైన విషయం మనకు కనపడేది అక్కడ ఆ రోజుల్లో ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, వారు ఎదుర్కొన్నటువంటి బాధలు, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. ఆనాడు సువార్తను ప్రకటించటములో ఉన్నటువంటి సాధక బాధకాల్లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటి? వారు ఎదుర్కొన్నటువంటి హింస. ఇదిగో పౌలు గారిని ఈరోజు మనం వింటున్నాం. పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించి ఉండడని. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి సంఘటనలు అంటే ఆనాడు వారు కొరడా దెబ్బలైతేనేమి, చంపబట్టం అయితేనేమి, ఇలాగ కొన్ని న్యాచురల్ కలామిటీస్ అయితేనేమి, ఇలాగ వారు చాలా చాలా ఎదుర్కొని సువార్తను ప్రకటించారు. ఇది మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో కనపడేటటువంటి మరొక విషయము. అపోస్తుల కార్యములలో ఆనాడు వారు ఎన్నో హింసలను ఎదుర్కొన్నారు. వ్యతిరేకత ఇది రెండు రకాలుగా ఉంది. ఒకటి యూదుల నుండి, రెండు అన్యుల నుండి. యూదుల నుండి, అన్యుల నుండి వారు ఈ విధంగా చాలా ఎదుర్కొన్నారు. ఈ విధంగా పేతురు గారైతేనేమి, అపోస్తులు అయితేనేమి, పౌలు గారు అయితేనేమి, బర్నబా అయితేనేమి, ఇలాగా వీళ్ళందరూ కూడా చాలామంది ఈ విధంగా ఎదుర్కొని, హింసలను ఎదుర్కొని, తిరస్కరించబడి, కొట్టబడి, చంపబడి వాళ్ళు సువార్తను, ప్రభువుని ప్రకటించారు. ఇది ఆదిమ సంఘములో జరిగినటువంటి విషయము. ఈరోజు ఒక విధంగా చెప్పాలి అంటే మన భారతదేశంలో ఈ సువార్త వచ్చింది. అలాగే పూర్వము మన యొక్క గురువులు లేక అటు పాస్టర్స్ కూడా కావచ్చు, చాలా దూరం పయనించి, ఆ రోజుల్లో చాలా దూరం పయనించి వాళ్ళు కూడా సువార్తను ప్రకటించినట్లుగా మనం వింటూ ఉన్నాము. ఉదాహరణకి సాలూరు నుంచి సుంకి దాకా ఆ రోజుల్లో చాలా దూరం, కొన్ని మైళ్ళ దూరం, కిలోమీటర్ల దూరం. అలాగే ఇటు కూడా ఈ విధంగా ఒకప్పుడు ఒక 70-80 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో, మన ప్రాంతంలో, మన వైజాగ్ ప్రాంతంలో, మన వైజాగ్ మన విశాఖ అగ్రపీఠంలో ఇప్పుడు చాలామంది వేరే వేరే మేత్రాసనాలు అయిపోయాయి. కానీ అంత దూరం వెళ్ళారు, ఎన్నో దూరం వెళ్ళారు. ఇక మన వాళ్ళు ఎక్కువగా ఈ దెబ్బలు అలాంటివి లేకపోవచ్చు, ఎవరు కూడా వారిని ఈనాడు ఇదిగో పౌలు గారిని రాళ్లతో కొట్టినట్టుగా అలాంటివి జరగలేదు. కానీ వారికి కూడా అనేక సేదు అనుభవాలు జరిగినట్లుగా చెప్తారు. ఒకటి సాలూరు ప్రాంతములో, కొండ ప్రాంతము, అక్కడ మలేరియా ఫీవరు, బ్లాక్ ఫీవరు, కుర్ర వయస్సులోనే, యవ్వన వయస్సులోనే గురువులు, కన్యాస్త్రీలు ఈ యొక్క జబ్బుతోటి బాధపడి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ బ్లాక్ ఫీవర్ అని, తర్వాత ఇవన్నీ అలాంటి బాధలు ఎదుర్కొన్నారు. చాలా దూరం వాళ్ళు నడవాల్సి వచ్చేది, ఎద్దుల బండ్ల మీద వెళ్ళేవారు. అయితే ఒక ప్రాంతంలో ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య, అంటే అది ఎక్కువగా జరగలేదు కానీ కొన్ని చోట్ల జరిగినటువంటిది ఏమిటంటే, ఎవరైతే క్రైస్తవులయ్యారో ఆ క్రైస్తవుల యొక్క నిరాదరణ కూడా ఎదుర్కొన్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎక్కువ లేవు కానీ ఉన్నాయి. ఎక్కువ మంది ఆదరించారు కానీ క్రైస్తవులు. ఒక చోట ఒక గురువు గారు చనిపోతే క్రైస్తవులు ఎవరు రాలేదట. క్రైస్తవులు ఎవరు రాలేదు. ఇది పూర్వం హిస్టరీ.
మనం రాస్తే ఇప్పుడు కూడా మనం రాయొచ్చు, కానీ రాసేవాళ్ళు ఎవరు లేరు. అంటే సువార్త ప్రచారములో గురువులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, బాధలు, ఇంకా మనం చెప్పాలంటే అనేక మంది మోటార్ సైకిల్ మీద వెళుతూ పడిపోయి కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు. మరి మీకు కొంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, పూర్వం మాకు SD బండ్లను బుల్లెట్ బండ్లు ఉండేవి. దాని కింద పడితే ఆ పొగ్గొట్టము ఎర్రగా కాలిపోయి అది మీ బండి మీద పడితే ఇంక తీసుకోలేము, ఎవరికి వాళ్ళు తీసుకోలేరు. ఎవరో వచ్చి లేపాల. ఆ కాలు కిందక ఆ పొగ్గొట్టం కింద పడిందంటే ఇంకా తీసుకోవటం కష్టం, బండి ఆ పడ్డవాళ్ళు ఎత్తుకోవటం కష్టం, ఇంకెవరో ఒకరు రావాలి. వచ్చిందాకా ఈ గొట్టం, కాలిపోయిన గొట్టము ఎంత గాయం చేసేదంటే అంత గాయం చేసేది. ఇలాగ చాలామందికి జరిగింది. అలాగే చాలామంది పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి 100 మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక గురువు గారు రోడ్డు ప్రక్కన ఒక గుంతలో పడిపోయారు, ఎవరికి తెలియదు, తర్వాత తెలిసింది. అలాగే ఈ ఈస్ట్ గోదావరిలో కాలువలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మోటార్ బైక్ మీద. మైపన్ పాల్ బిషప్ గారు మీకు తెలిసే ఉండవచ్చు. ఈస్ట్ గోదావరిలో రాత్రి రావాలి, పూజలు రాత్రి బండి మీద వస్తున్నారు. రోడ్డు మీద వరి చెత్త వీళ్ళు రోడ్డు మీద వేసేస్తారు, అది నలగొట్టడానికి. ఆ రోడ్డు మీద చెత్త ఉంది, మంచు పడుతుంది, వస్తున్నారు, కాలువలోకి వెళ్ళిపోయారు. ఆజానుబాహుడు కాబట్టి కాలువలోకి వెళ్ళిపోయినటువంటి ఆయన బాగా దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది. ఇంకా బండిని బయటకు తీయలేక బండిని వదిలేసి అలాగలాగ వచ్చేసారు. అలాగే ఇంకొక ఫాదర్ గారు ఉండేవారు. ఎన్ని రాస్తే బాగుండు. ఇంకో ఫాదర్ గారు ఉండేవారు. ఆయన సుమారు 30-40 కిలోమీటర్ల దూరం బండి అనుకోండి, బండి మీద వెళ్ళేవాళ్ళు. 30-40 కిలోమీటర్లు వెళ్ళి ఏ అర్ధరాత్రి 11కో 12కో వచ్చేవాడు. వంటోడు ఏం చేసేవాడు తెలుసా? శుభ్రంగా తాగేసి ఇంత అన్నం వండి ఇంత చారు పెడేసి పెట్టేవాడట. ఇంత అన్నము ఇంత చారు, ఇంకా కూర ఉండదు, ఏముండదు. ఆ 1 గంటకు ఎప్పుడు వచ్చి ఆ కూడి తిని పడుకున్నాను. ఇది నిజంగా నేనే అక్కడ కల్పించిన కథలు కాదు, ఇవన్నీ నేను విన్న కథలు, నేను విన్న సంఘటనలు, యథార్థంగా జరిగిన సంఘటనలు. అలాగా ఇంకా ఎన్నో ఇలాంటివి ఎదుర్కొన్న సంఘటనలు. కాకపోతే మనకు కొంచెము ప్రజల నుంచి అంత వ్యతిరేకత, ప్రజల నుంచి ఇలాంటివి లేవు, కానీ ఇలాంటి సంఘటనలు చాలా మనం వింటూ ఉన్నాం. ఇంత కష్టపడి వీళ్ళు ఆనాటి మిషనరీలు పనిచేశారు, దూర దేశాలకు వెళ్ళి. ఒక ఫాదర్ గారు అయితే సుమారు 100 గ్రామాలు సంపాదించారు. 100 గ్రామాలు సుమారు సంపాదించారు. ఎలా సంపాదించారు అనేది వేరే విషయం అనుకోండి, కానీ 100 గ్రామాలు సుమారు సంపాదించారు క్రీస్తు కోసం. ఈరోజు 8-9 విచారణలు అయింది ఆ గ్రామాలు. ఇలాగా మనం అపోస్తుల కార్యములు చూసినప్పుడు మనకు కూడా, మన మధ్య కూడా ఇంచుమించు అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దేవుని దయ వల్ల నాకు పెద్ద యాక్సిడెంట్లు ఎప్పుడు అవ్వలేదు. ఒకసారి ఏదో యాక్సిడెంట్ అయింది, దానివల్ల పెద్ద చిన్న దెబ్బ తగిలాయి. కానీ ఒకసారి ఏమైందంటే, ఒక ఊరు వెళ్ళాం, మోటార్ సైకిల్ అక్కడ పెట్టి పూజకి ఇంకొంచెం దూరం వెళ్ళాలి, కాలువ తర్వాత యువతలు పెట్టి అవతలకి వెళ్ళాను. పూజ చేసుకొని వచ్చేటప్పటికి ఎవరేం గెలికారో తెలియదు, బండి స్టార్ట్ అవ్వట్లేదు, మోటార్ సైకిల్ స్టార్ట్ అవ్వట్లేదు, ఎంత చేసినా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఫాదర్ గారండి మీకు సైకిల్ ఇస్తాము. మరి ఆ రోజుల్లో ఇప్పటిలాగా మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళు లేరు మన సంఘంలో. ఇది
82, 83 సంవత్సరాలు ఆ టైంలో, 90 ఆ టైంలో సైకిల్ ఇస్తామండి, ఇంకొక అబ్బాయిని కూడా తోడిస్తామండి, 2 సైకిల్ వేసుకొని మీరు వెళ్ళండి అన్నారు. సైకిల్ దొక్కి చాలా సంవత్సరాలు అయింది. ఇంత దూరం తొక్కుతాను, సుమారు 10 కిలోమీటర్లు తొక్కాల. అంటే మీకు ఇప్పుడు ఏమనిపించకపోవచ్చు, కానీ అలవాటు తప్పిపోయినాక 10 కిలోమీటర్లు ఆ సైకిల్ దొక్కుంటూ రావాలి. కానీ దేవుని దేవాల్లో వచ్చాను, బాగానే తొక్కుని వచ్చాను. ఇంకోసారి ఒక 5 కిలోమీటర్ల దూరంలో, విచారణకి ఇంకొస్తున్నాను, 5 కిలోమీటర్ల దూరంలో మోటార్ సైకిల్ పంచర్ అయిపోయింది. అర్ధరాత్రి 11:30 పంచర్ అయిపోయింది. ఏం చేయాలా? ఏ కొట్లు లేవు. ఇంకా బండి అక్కడ వదిలిపెట్టి నడుస్తున్నాను. ఏ లారీ అన్న ఆగుద్దేమో, ఏదన్నా బస్సు ఆగుద్దేమోనని ఆపుతున్నాను, కానీ ఆవిడ ఆపటం లేదు. ఎందుకంటే అంగీలో ఉన్నాను. మరి ఇది ఏమనుకున్నారో ఇంకేమనుకున్నారో తెలియదు. ఇవన్నీ చిన్న చిన్నవే, ఒక విధంగా చెప్పాలంటే పెద్ద కష్టాలే కాదు, కానీ నాకంటే చాలా కష్టాలు ఎదుర్కొని, యాక్సిడెంట్ ఎదుర్కొని, రక్తం కార్చి, చెమటే కాదు రక్తం చిందించి సువార్తను ప్రకటించినటువంటి మన పూర్వ గురువులు ఎంతోమంది మనకు కనిపిస్తారు. ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో బాధలు ఎదుర్కొని, యాక్సిడెంట్ ఎదుర్కొని, వ్యాధి బాధలకు గురై ఉన్నటువంటి వాళ్ళు. కొన్ని చోట్ల ఈ వ్యాధి బాధలతో 25-30 సంవత్సరాల లోపు గురువులు, అమ్మగారులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, వాళ్ళు సువార్త సేవకి వెళ్ళి. కనుక ఈరోజు మనము అంటే ఏం చెప్తున్నారని అనొచ్చు. ఎందుకో నాకు ఈరోజు అది జ్ఞాపకం వచ్చింది. అపోస్తుల కార్యములు అంటే అపోస్తుల కాలంలో జరిగినటువంటి సంఘటనలు. వీరు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, ఎదుర్కొన్నటువంటి బాధలు, హింసలు, వ్యతిరేకత, యాక్సిడెంట్లు, ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ బైబిల్లో మనం అపోస్తుల కార్యములో చూస్తూ ఉంటాం. అలాగే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంచెం లేటెస్ట్గా అయితే మరి ఇవన్నీ కొద్దిగా తక్కువ. నేను దాని గురించి ఇప్పుడున్న పరిస్థితి గురించి నేను చెప్పకూడదు, వదిలేస్తున్నాను. కానీ ఒకప్పుడు మన గురువులు, మన అమ్మగారులు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి విషయాలను మనం గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా మీకు ఒక మాటను నేను ఎఫెసు సంఘములో పౌలు గారు వెళ్ళి వాళ్ళకి ఇంకా టాటా చెప్తున్నారు, అయిపోయింది, ఇంక నా టైం అయిపోయింది, నాకు తెలుసు, నేను యెరూషలేముకి వెళ్ళి మరణిస్తాను నాకు తెలుసు అని ఆయన స్థాపించినటువంటి ఎఫెసు సంఘానికి వెళ్ళి ఒక్క మాట అంటాడు. ఇదిగో ఎంత కష్టపడి, బాధపడి, శ్రమపడి ఈ సంఘం స్థాపించబడిందో మీరు గుర్తుంచుకోండి. మొదట యేసు ప్రభు శ్రమల వలన సంఘం స్థాపించబడుతుంది. మొట్టమొదటిది యేసు ప్రభు సంఘమే, యేసు ప్రభు శ్రమలు, మరణమే ఏ సంఘానికైనా, ఏ యొక్క విచారణకైనా, ఎక్కడైనా అది మూలము. తర్వాత ఇలాగా బోధకులు, సువార్థికులు పడినటువంటి కష్టాల వలన ఈ సంఘాలు స్థాపించబడ్డాయి. కనుక ఈరోజు మనము ఏదో అనుకోకూడదు. అయితే ఒక విషయం చెప్పాలి కానీ అది మీకు సంబంధించింది కాదు. కానీ పౌలు గారు చెప్పినట్లుగా ఇదిగో కొన్ని తోడేళ్ళు చేరి సంఘాన్ని చీలుస్తాయి, సంఘాలను పాడు చేస్తాయి అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ ఒక్కటి మాత్రం మీ దృష్టికి నేను తీసుకొస్తాను. మనము సంఘము క్రీస్తు శ్రమల వలన అనేక మంది గురువుల, కన్యాస్త్రీల, ఉపదేశుల, సంఘ పెద్దల శ్రమ వలన, త్యాగం వలన, వారి యొక్క కష్టముల వలన సంఘాలు ఏర్పడ్డాయి. అలాంటి సంఘాలకి మనము అభివృద్ధి చేయటానికి
బాగుపడటానికి తోడ్పడాలి తప్ప ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి సంఘాలను చీల్చే విధంగా, సంఘాలను పాడు చేసే విధంగా, సంఘాన్ని నాశనం చేసే విధంగా మనం ఎవరూ కూడా, అంటే మీరు చేస్తున్నారని నేను అనటం లేదు, కానీ అలాంటివి ఉన్నాయి, ఆ ట్రెండ్స్ ఉన్నాయి, అది మనకు కనపడుతున్నాయి అక్కడక్కడ. అఫ్కోర్స్ మన సంఘాల్లో 100 ఒకడు ఉంటాడు, చెప్పాం కదా ఇదివరకు. కొంతమంది ఉంటారు ఇంకా వాళ్ళకి పని ఏమి ఉండదు, ఈ అక్కడ తప్పులు ఎతకటం, అది చేయటం, ఇది చేయటం, అలాంటి కొంతమంది ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రమాదము, ఇలాంటి వాళ్ళు చెప్పేవి కొంతమంది నమ్ముతూ ఉంటారు, పనికి మాలినవి నమ్ముతూ ఉంటారు. అది జాగ్రత్తగా ఉండండి. ఈ సంఘం అనేటటువంటిది ఎంతోమంది కష్టఫలం, శ్రమఫలం, త్యాగఫలం. అలాంటి సంఘాన్ని, గురువుల్ని మనము అంత సులకనగా, అంత అడ్డగోలుగా మనము చేయకూడదు. ఇది ఒక్కటే నేను ఈరోజు మన ఈ సంఘం నేను చెప్తూ ఉన్నాను. అంటే వేరే విధంగా కాదు, మనకు జరుగుతున్నటువంటి సంఘటనలు. ఈరోజు మన సంఘములో, మన కథోలిక సంఘములో, మన కొన్ని విచారణలలో కొంతమంది తయారవుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు బయలుదేరి గురువుల మీద, సంఘ పెద్దల మీద, క్రైస్తవుల మీద, అమ్మగారుల మీద లేనిపోనివన్నీ చెప్పుకొని, లేక అనేకమైనటువంటి ఆకాశరామన్న ఉత్తరాలు రాసి, వాడు ఒకడైతే 24 పేజీలు రాశాడు అందరి గురువుల గురించి. ఆడెన్ని కోట్లు తిన్నాడు, ఈడెన్ని కోట్లు తిన్నాడని. ఇలాంటివి కూడా ఉంటాయి. ఒకవేళ అలాంటివి మీ దగ్గరికి చేరినప్పుడు వాస్తవం ఏమిటో తెలుసుకోవడానికి గ్రహించండి. గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా అలాంటివి నమ్మి సంఘాన్ని పాడు చేసుకోవద్దు, సంఘాన్ని పాడు చేసుకోవద్దు. ఉంటాయి లోపాలు, శాపాలు ఉంటాయి, మనము అవి జాగ్రత్తగా సర్దిద్దుకుంటూ వెళ్ళాలి. అంతేకాని ఇలాంటి వాటి వల్ల ప్రయోజనము ఉండదు. కనుక మరొకసారి ఎంతోమంది త్యాగ ఫలంగా ఒక సంఘము ఏర్పరచబడుతుంది. ఎంతోమంది త్యాగ ఫలం, శ్రమల ఫలం, కష్టఫలం. అలాంటి సంఘాలను మనము అభివృద్ధి చేయటానికి చేతనైతే ప్రయత్నించాలి, లేకపోతే ఊరకుండాలి. పాడు చేయటానికి మాత్రము మనము ఎప్పుడూ కూడా దాన్ని సహకరించకూడదు. స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న
సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. బంగారు సాంబ్రాణి పరిమళ తైలాలు ఆ జ్ఞానుల అర్పించక చేకుంటివే. బంగారు సాంబ్రాణి పరిమళ తైలాలు ఆ జ్ఞానుల అర్పించక చేకుంటివే. ఈ రొట్టె రసము ప్రియమారగైకుని, రొట్టె రసమును ప్రియమారగైకొని, మీ దివ్య దేహముగా మార్చుము దేవా, మీ దివ్య దేహమున మార్చుము దేవా. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ మా ప్రభువా, ఆనందభరితమైన మీ శ్రీ సభ అర్పణలను దయతో స్వీకరింపుడు. ఈ ఆనందమునకు ఆధారమైన మీ కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయుడు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కయగు క్రీస్తు బలైన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నారు. మీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనము చేయుచున్నారు. ఒకసారి బలి అయిన ఆయన మరలా మరణించుటలేదు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు మిమ్ము స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను మీ మహిమను నిరతము
కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునైవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, రక్షక మమ్ము రక్షింపుము. మీ సిలువ ఉత్థానం వలన మమ్ము విమోక్షించితివి. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేం చేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపుడు. ఆయన మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా,
మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదిశలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును ఒకప్పుడు అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఈ మధ్య మన గురువులు, మన బిషప్పులు ఎదుర్కొనేటటువంటి మరొక తలనొప్పి ఒకటి ఉంది. అది తలనొప్పే కానీ దానివల్ల ఏమి ఎవడేం భయపడ్డు, ఎవడేమి ఇదెవరు కానీ ఒక తలనొప్పి ఏంటంటే ఆకాశరామనోత్తరాలు బాగా ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. వాటిని నమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ నేను చెప్తున్నాను, బుద్ధి లేని ఎదవాళ్ళు రాయొచ్చు, కానీ అలాంటివి చదివినప్పుడు మీరు జాగ్రత్త వహించండి. నేను అంతే చెప్తాను, ఇంకేం చెప్పను. మీరు జాగ్రత్త వహించండి. అంతేకాని ఆ పనికిమాలిన వాటిని, అలాగ పనికిమాలిన ప్రచారాలు చేసేవారిని మీరు కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. ఇది మీరు సంఘానికి చేయగలిగిన గొప్ప మేలు. మరి ఇదివరకు మాట్లాడుకున్నాం, చాలా సంఘాల నుంచి ఈ మధ్య అనవసరమైనటువంటి తప్పుడు ఆరోపణలతోటి తప్పుడు నేరాలు మోపుతూ, నిందలు మోపుతూ చాలా లెటర్స్ వస్తూ ఉన్నాయి. దయచేసి ఈ విషయాలు గమనించండి. మన విచారణ నుంచే కాదు, మిగతా విచారణ నుంచి కూడా వస్తూ ఉన్నాయి. అవి మీరు గమనించి జాగ్రత్తగా మరి ఆలోచించండి. ఊరిక గుడ్డిగా వాటిని నమ్మటం కాదు, వాటిని ప్రచారం చేయటం కాదు. ఆ బుద్ధి లేని ఎదవలు రాస్తారు, వదిలేద్దాం. కానీ మిగతా మనము జాగ్రత్తగా ఉందాం. కాబట్టి ఎంతో త్యాగముతోటి, ఎన్నో కష్ట నష్ట బాధలతోటి, ఎన్నో శోధనలతోటి సతమతమైపోతూ క్రీస్తుని ప్రకటిస్తున్నటువంటి వారిని మనము ఎలాగా మరి చూసుకుంటున్నామో కూడా మనము ఆలోచించాలి. అది ఆలోచించుకుంటూ మనము ఇదిగో మన సంఘాన్ని మనము ఏక కథోలిక అపోస్తలిక పవిత్ర సంఘాన్ని మనం ఏకంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత. అందు ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుడైన వారిని
మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయ అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్త అయిన ఉత్థాన క్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. పాపమలినము తొలగించగా అరుదించిన జీవాహారం. పరము నుండి ప్రవహించిన ప్రభు యేసుని దివ్య ప్రసాదం. పాపమలినము తొలగించగా అరుదించిన జీవాహారం. పరుగున రండి ఓ ప్రియ జనులారా, విందును గ్రోలండి ప్రియముగా మనసారా. ఆర్తితోడా క్రీస్తునాథుని శరణు వేడండి. ఆర్తితోడా క్రీస్తునాథుని శరణు వేడండి. పరము నుండి ప్రవహించిన ప్రభు యేసుని దివ్య ప్రసాదం. పాపమలినము తొలగించగా అరుదించిన జీవాహారం.
ఇజ్రాయేలుకు ఎడారిలో మన్నానిచ్చెను ప్రభువు, బండ నుండి జలధారలను పుట్టింపచేసెను ప్రభువు. ఇజ్రాయేలుకు ఎడారిలో మన్నానిచ్చెను ప్రభువు, బండ నుండి జలధారలను పుట్టింపచేసెను ప్రభువు. మన్నా కంటే మధురమిది, మానవ పాపము బాపునిది, మానస చీకటి తొలగించి నూతన వెలుగును నింపునిది. భక్తితోడా స్వీకరించి ప్రభుని దీవెన పొందండి, పరుగున రండి ఓ ప్రియ జనులారా, విందును గ్రోలండి ప్రియముగా మనసారా. ఆర్తితోడా క్రీస్తునాథుని శరణు వేడండి, ఆర్తితోడా క్రీస్తునాథుని శరణు వేడండి. దీన జనులను దరి చేర్చి ఆకలి తీర్చెను యేసు, పామర జనులతో భుజించి ఆనందము సగెను క్రీస్తు. ద్రాక్షావల్లిని నేనేయని మనలను తనలు ఫలించుమని, జీవజలమును సేవింప జీవ మార్గమును చూపెనుగా. హృదయని తెరచి ప్రభుని పిలిచి హృదయ కాంతిని ప్రియముగా మనసారా. భక్తితోడా క్రీస్తునాథుని శరణు వేడండి. మన విచారణ వారు క్రొత్త సప్రసాదం తీయాలనుకునేటువంటి పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే రేపు ఉదయము మీ ఫ్యామిలీ కార్డు ఇచ్చి ఒకసారి పంపించండి 9 గంటలకి పిల్లల్ని. రేపు ఉదయము 9 గంటలకు క్రొత్త సప్రసాదం తీసే పిల్లలు ఉన్నట్లయితే మీ ఫ్యామిలీ కార్డు ఇచ్చి వాళ్ళని పంపించండి రేపు ఉదయం 9 గంటలకి. అవన్నీ జ్ఞానస్నానం అన్నీ కూడా చెక్ చేయాలి, అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి మీ బిడ్డల్ని క్రొత్త సప్రసాదం తీసే పిల్లల్ని ఫ్యామిలీ కార్డు ఇచ్చి పంపించండి. సాధు స్వభావమును దయాద్ర హృదయమును కల అనంతమైన సోదర ప్రేమ చేతను ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించి మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతరులకు పునీతులకు లేని అద్భుతములు చేయ శక్తిని పొందితురే. అద్భుతం మీ మాటకై వేచి ఉండ బాధల్లో ఉన్న వారి కోరికలు తీర్చుటకై
ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ఉన్న ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చితిరి, బాధలలో ఉన్న వారికి ఉపశమనం నొసగితిరి, పోగొట్టుకున్న వారికి తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మొరపెట్ట మరణించిన వారి సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయు వరము పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనిచున్నాము. మా కోరికలు నెరవేరినట్ల సహాయపడండి. మిమ్ము ఆశ్రయించిన వారికి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరమును ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తంలో కొనియాటకి ఇష్టపడు దివ్య బాలయేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలు మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉండొచ్చు. అవి నెరవేరా ఒక మాట పలకవలసిందిగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనిచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. స్వామి కృపగా ఉండండి. స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా ఉండండి. క్రీస్తువా కృపగా ఉండండి. స్వామి కృపగా ఉండండి. స్వామి కృపగా ఉండండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. భక్తి జ్వాలా ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల భాగ్య దివ్య పేటికన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినయ దర్పమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తపో ఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మమును సత్యమును అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ స్లేవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మ మార్గమును అచంచల మనసు కలిగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఆశా మోహములను పరితపించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని పరిశుద్ధ వచన ధను స్వప్నమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మ సర్వేశ్వరుని నేర్పుని కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అవిశ్వాసుల పాత్మలకు భయము కలిగించినట్లు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుష్ట శక్తుల పాలిట ఖడ్గమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్ములకు సద్బోధకుడైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు జ్ఞానజ్యోతిని రసంగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. త్రోవ తప్పు వారికి తోడుగా నుండి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుతములు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖితుల కోరట కలిగించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి.
నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మగవారిని మాట్లాడించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సత్య బాధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిశాచులను బెదిరించి పరాలతరోలిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బానిసలను బ్రోచి రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. కానని వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాజ్యకారుల నిజమును రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిర్భాగ్యులకు ఆదరువైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్రమును ముత్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల అపరిమితన పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సద్దేశములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోక అసత్యమును వచించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్రమును ఉపద్రమును చెందిన వారిని రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మిమ్ము చూచి వేడుకొని వారి పక్షమును వహించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని స్తుతించి వారి కొరికై మనవి చెయ్యి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాలరూపదారులైన సృష్టికర్తను హస్తమందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేస్వా, మా పాపములను మన్నించండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేస్వా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేస్వా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోని వారా, శూరత్వము గల మేపరి, కష్టపడువారికి సంతోషమును కలిగించువారును, పాపాగ్నిని చల్లార్చువారును, ఉన్నత పరమండలమందుండు వారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల తర్వాత మాకు మోక్షానందమును దయచేయనట్లు ప్రార్థించండి. యేసుక్రీస్తునాని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. పితైన సర్వేశ్వర, మీ శ్రీసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండునట్లును, నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రులమగునట్లును, మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పించవలనని దేవర వారిని ప్రార్థించుచున్నాము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. 23వ తారీఖు శుక్రవారం ఉదయము మన అగ్రపీఠాధిపతులు బాలా బిషప్ గారు గురుపట్ల మేత్రానులై 12 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఆ రోజు శుక్రవారం ఉదయం 6:30 గంటలకు మన గుడిలో తండ్రి గారు పూజ చేస్తారు. వీలైన వారు పాల్గొనండి. శుక్రవారం ఉదయము 6:30 గంటలుగా పూజలో మన తండ్రి గారు పూజ చేస్తారు. వీలైన వారు పాల్గొనండి.
నీవే అభయం అంతునివారా. నీవే శరణం అంతునివారా, నీవే అభయం అంతునివారా. అడిగినదేది కాదనకుండా కోర్కెలు తీర్చే అంతునివారా. అడిగినదేది కాదనకుండా కోర్కెలు తీర్చే అంతునివారా. అంతునివారా మా అంతునివారా. అంతునివారా మా అంతునివారా. నీవే శరణం అంతునివారా, నీవే అభయం అంతు